ఒంగోలు బైపాస్ దాకా వచ్చేదను బాగా నిద్ర వచ్చేసింది. ఇంకా బాగా అంటే బాగా నిద్ర వచ్చేసింది. ఇంకా సర్లే ఇంకా మా బాబాయ్ని లేపేసాను. ఇంకా నా వల్ల అయితే అవ్వలేదు. ఇంకా బాగా కళ్ళంతా ఎర్రగా అయిపోయి బాగా ఇంకా నైట్ ఇంకా 1 గంటకు బండిస్తే ఇంకా తెల్లారి కోవూరులో లేచి ఆడిగా దిగి తాగేసి ఇంకా బాగా ఫ్రెష్ అయిపోయిన మామూలుగా కడుక్కొని దిగి తాగేసి ఇంకా అక్కడి నుంచి నేరుగా ఇంకా సర్లే ఇంకా టిఫిన్ ఎక్కడ చేద్దాం అనుకున్నాం అంటే ఇంకా జగ్గంపేట టోయిలెట్ కాడ ఇట్లా ఆడ గ్రీస్ ఉంటుంది, ఆడ గ్రీస్ కొట్టించుకొని ఆడ టిఫిన్ చేసి మనం చేస్తే ఇంకా మధ్యాహ్నం దాకా ఇంకా ఏ పని ఉండదు అనమాట. ఇంక మొత్తం జర్నీలోనే ఉంటాం మనం. ఇంకా ఎందుకంటే ఈరోజు సాయంకాలానికి అంతా మధ్యాహ్నం కంటే ఇప్పుడు వచ్చి ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చి ఈ ట్యాంక్ మనం ఇప్పుడు ఎక్కడున్నాం అంటే కోవూరు రోడ్లో ఉన్నాం. టైం ఎంత అయింది? 6:30 అయింది. ఈ టయానికి తొందరగానే వెళ్ళిపోవచ్చు మనం. ఎందుకంటే మధ్యాహ్నం భోజనం టయానికి వచ్చి రణస్థలం ఇంకా ఆ టైంకి వచ్చి ఇంకా అక్కడ గాయత్రి హోటల్ కన్నా ఫుల్ మీల్స్ తీసుకుంటే అక్కడ కన్నా తినేస్తే ఇంకా నుంచి ఇంకా నేరు ఒకే రోడ్ ఇచ్చాపురంలో పోయి ఇంకా ఆయిల్ డీజిల్ కొట్టించుకొని ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని ఆడ ఆపి పని లేదనమాట. ఇంకా మొత్తం జర్నీలోనే ఉంటాం. ఇంకా ఈ వర్షాలని అన్నిటిని తెప్పించుకోపోవాలన్నమాట. పోయేదారిలో కూడా వైజాగ్ దగ్గరలో కానీ అయితే బాగా ఫుల్ వర్షం పడింది. వైజాగ్ దాటిన తర్వాత వర్షం అంటే వర్షం ఓ అని బాగా పడింది. వర్షం మాత్రం బాగా పడింది. పడుతుంది ఆగిపోతుంది. ఒక 2 కిలోమీటర్లు పడటం మళ్ళీ ఆగిపోవడం. పడితే ఏకంగా పూర్తిగా పడట్లేదు, పడితే కాసేపు పడుతుంది మళ్ళీ ఆగిపోతుంది. బాగా పడుతుంది వర్షం మాత్రం. ఇంకా చల్లగా చేతులు పెడితే మాత్రం చల్లగా పైనుంచి నీళ్ళు చల్లగా ఫ్రిడ్జ్ వాటర్లో చేయి పెడితే ఎంత చల్లగా ఉంటుంది అంత చల్లగా ఉంది బయట చేయి పెడితే. అందుకనే చల్లగా కాసేపు చల్లగా చేయి పెట్టిన బయట బాగుంది చల్లగా. ఎంత బాగుంది అసలు. హ్యాపీగా జర్నీ చేసి వెళ్ళిపోవచ్చు, టెన్షన్ లేదు. ఇంకా ఎందుకంటే ఇప్పుడు వచ్చి మనకి నిమ్మకాయ పండు కాబట్టి మనం తొందరగా వెళ్ళిపోవాలి. అయినా మనకి నిన్న తొందరగా వదిలేశారు కాబట్టి మనకి టెన్షన్ లేదన్నమాట ఇప్పుడు మనకి. అందుకని మనం ఇప్పుడు వచ్చి మనం హ్యాపీగా వెళ్తున్నాం. అంటే తొందర లేకుండా నిదానంగా వెళ్తున్నాం అనమాట. 55-60 వెళ్తున్నాం స్పీడ్. కొన్ని సార్లుగానే అయితే లేట్ అయిపోతుంది. అక్కడ వదిలేనా కూడా లేట్ అయిపోతుంది అనమాట. ఆ టైంలో ఎవరంటే కొంచెం తొక్కాల్సి వస్తుంది. ఇంకా ఇది వచ్చి మన అయ్యప్ప రైస్ మిల్ అంటారు, దీన్ని కోట బొమ్మాలి అంటారు. ఇక్కడ వచ్చి మనం వంట సామాన్లు తీసుకుంటాం. ఎందుకంటే మనం అక్కడ ఒరిస్సాలోకి వెళ్తే మన రైస్ దొరకదు అనమాట. ఆ రైస్ దొరకని దానికి మనం అక్కడ రైస్ తినలేము. అక్కడ కారాలు మిరపలు అసలు ఏం తినలేము అసలు. అందుకని మనం ఏం చేస్తాం అంటే మన ఆంధ్రాలోనే అన్నీ కొనేసుకుంటాం అనమాట. అంటే మనకి ఏం కావాలా బియ్యం రైస్ గీసు పప్పులు కారాలు ఏదైనా పచ్చళ్ళు ఏం కావాలంటే ఇక్కడ కొనుక్కొని వెళ్ళిపోదాం మనం. ఇంకా ఈ మినరల్ వాటర్ అంటే అనుకుంటే ఇంకా ఇక్కడే లాస్ట్ అనమాట. ఇక్కడే పెట్టుకుంటాం. 3 క్యాన్లు ఉన్నాయి కాబట్టి 3 క్యాన్లు ఫుల్ చేసుకుంటాం. ఇక్కడ స్టేట్ టీ అంగడి అయితే ఇక్కడ టీ మంచిగా వేస్తాడు, బాగా వేస్తాడు టీ స్టేట్. ఇక్కడ ఖచ్చితంగా టీ తాగేసి వెళ్తాం. ఎందుకంటే అక్కడ టీ బాగుంటుంది, ఆడ టీ బాగా వేస్తాడు. ఇలాంటి మళ్ళీ ఎక్కడ దొరకదు మన ఒరిస్సాలో. ఇంకా ఏదైనా అంటే మన ఆంధ్రలోనే బాగుంటుంది. సర్లే ఇంకా అన్నం అయితే తినేసా, ఇంకా కాసేపు పడుకుందాం అనింది. ఇంకా తెల్లజామున వేస్తే ఇంకా ఎక్కడ ఇచ్చామండి నేను ఇంకా ఎర్రనజలంలో దాటిన తర్వాత ఇచ్చాను. అక్కడ అన్నం తినేసి ఇచ్చాను. హ్యాపీగా ఇంకా తిన్నామా ఇంక పడుకున్నామా. ఇంకాసేపు అనుకుంటే ఇంకా ఇక్కడి నుంచి బాట ఇంకో 100 కిలోమీటర్లు ఉన్నది ఇచ్చాపురం వాటర్లు అయితే డీజిల్ అయితే కొట్టించుకున్నా. ఇంకా నెక్స్ట్ స్టాపింగ్ ఎక్కడ్రా అంటే గంజాంలో ఆగుతాం అనమాట. మనం అక్కడ టీ కప్పాం ఖచ్చితంగా. ఆ టీ తాగేసి మనం బయలుదేరుతాం అనమాట. అట్లా